వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి విషయంతో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనం అందరూ కూడా రెగ్యులర్గా లైవ్ చూస్తున్నాం. అక్కడ జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం. వాటిలో మనకు ఉపయోగపడేటువంటి మన ఎవరైతే ఈ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ ఎస్ఐకి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ హోమ్ మినిస్టర్ గారైనటువంటి అనిత గారు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఆవిడ ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ యొక్క సమావేశంలో కానీ మరియు ఎమ్మెల్యే సమావేశాల్లో కానీ ఆవిడ చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక మంచి నోటిఫికేషన్స్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది సుప్రీంకోర్టులో ఉండడం వల్ల ఆ కేసు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ కేసు కూడా క్లియర్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కానీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ రావడం అనేది తథ్యం 100% మనకు వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే తప్పనిసరిగా ఎవరైతే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఉంటారో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా మీరు ఈ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకి మీరు నిన్నే అసెంబ్లీలో చూసే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాలని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకు ఉపయోగపడేటువంటి అనేక విషయాల్ని ఈ యొక్క కొత్త గవర్నమెంట్ మనకు తెలియజేస్తుంది. ఏపీ పోలీస్ నోటిఫికేషన్, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్కై సన్నాహాలు, పోలీస్ పోస్టులుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీపి కబురు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఈవిడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మన ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించిన కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది జరుగుతుంది. అలాగే మనకి గ్రౌండ్లో కూడా ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరిగేటువంటి ఈ కోచింగ్లో జాయిన్ అవ్వడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మళ్ళీ న్యూ బ్యాచ్ అనేది కమింగ్ మండే మళ్ళీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా జిఎస్ పార్ట్లో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో అందించేటువంటి ఏకైక విద్యా సంస్థ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా మీకు ఏదైనా సహాయం కావాలన్నా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. వీలైతే కనుక విజయవాడ లబ్బిపేటలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇది ఒక మంచి పరిణామం, మర్చిపోవద్దు, చాలా మంచి పరిణామం. రాబోయే రోజుల్లో అతి త్వరలో మంచి నోటిఫికేషన్స్ మన ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.